ఆ రోజు నేను చేసినటువంటి దీక్ష కూడా రాష్ట్రం కోసమే, ఈ ప్రాంతం కోసమే, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీ కోసమే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 దశాబ్దాల కళ కోసమే మేము కూడా పోరాటం చేశాం. కానీ ఆ రోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ కేసులు పడినటువంటి శిక్ష 6 నెలల జైలు శిక్ష. కానీ ఆ రోజు అదే వేదిక మీద నేను చెప్పా, తర్వాత జరిగినటువంటి అనకాపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్రలో చెప్పా, రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో చెప్పా, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పా, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పా, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకునేటువంటి దానికోసం రైలు పట్టాల మీద నా తలకాయ పెట్టైనా సరే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధిస్తాం అన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ రకంగానే సాధించుకున్నాం. ఇదేదో నా ఇంట్లో కోసమో, నా కుటుంబ సభ్యుల కోసమో, నా రాజకీయ పార్టీ కోసం చేసినటువంటి పోరాటం కాదు. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత భవిష్యత్తు కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలు వెళ్తుంటే వాళ్ళని ఏ రకంగా మన కురవాళ్ళని, మన యువకుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో చూసినటువంటి వ్యక్తిగా, జోన్ వస్తే ఆర్ఆర్బీ ఏర్పాటు అవుతుంది, ఇక్కడే మన వాళ్ళు పరీక్షలు రాయొచ్చు, వారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పోరాటాలు. ఈ ఒక్కటే కాదు, రానటువంటి కాలంలో ఈ ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సినటువంటి పోరాటాలు చాలా ఉన్నాయి. ఏం జరిగినా, ఏం చేసినా, ఈ వ్యవస్థల్ని ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూసినా, మా పోరాటంలో ముందడుగు అనేటువంటిది ఆగదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.